ప్రాణాన్ని నిలబెట్టగలిగే అవకాశం ఉన్న ఏకైక వృత్తి వైద్యుడు. ఎస్ సార్, సూపర్ సార్. ఇప్పుడు పూర్వీకులు చూస్తే 50+ 60+లోనే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న ఏజ్లోనే అందరికీ వచ్చేస్తుంది కదా సార్. దానికి రీజన్ ఏంటంటే సార్? మన జీవన శైలిలో మార్పులు, ఇర్రెగ్యులర్ డైటింగ్, అయిపోతుంది కదా సార్. ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాము, ఇర్రెగ్యులర్ డైట్ తింటున్నాము. జీవన శైలిలోని చాలా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంటే టెక్నాలజీ మనిషిని ఎంత ముందుకు తీసుకొని వెళ్తుందో ఆరోగ్యపరంగా ఈ టెక్నాలజీ అంత కృంగదీస్తుంది. అందుకన్నా అడ్వాన్స్ అయిపోయామని అనుకుంటాం, కానీ మనకన్నా మన పూర్వీకులు ఇంకా సూపర్ టెక్నాలజీ వాడేశారు. సో ఈవినింగ్స్ ఎంత మితంగా తింటే అంత మంచిది. తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలకి స్ట్రెస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా సార్. దానికి రీజన్ ఏంటంటారు? వర్కింగ్ దీంట్లో ఉండడంతో వాళ్ళు ఆ పిల్లల్ని కేర్ చేయలేక సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. వాటికి వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి వాడు పిల్లోడు కలెక్టర్ అయ్యాడు, ఈ పిల్లోడు డాక్టర్ అయ్యాడు, ఈ కంపారిజన్ చేసేటప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా డిప్రెషన్ లోనవుతారు. నమస్తే అండి. ఇప్పుడు మనం విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్ సీతమ్మధారలో ఉన్న గుడ్ హెల్త్ న్యూ సెంట్రల్ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ గారితో ఉన్నామండి. నమస్తే సార్. నమస్తే అమ్మ, నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు. ఓకే సార్. నా పేరులో చిన్న గమ్మత్తు ఉంది. ఓకే సార్. నా పేరు డాక్టర్ పుట్టినప్పటి నుంచే, ఓహో, అంటే జాతకరీత్యా ఆశ్లేష నక్షత్రం అవడంతో నా పేరు డాతో పెట్టవలసి వస్తే మా మేనమామ గారు డాక్టర్ అని పెట్టారు. ఓకే. అలాగే మాదంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఓకే సార్. మా ఫాదర్ ఒక్కరే టీచరు. ఓకే. సో మా ఫాదరు ఎలాగైనా సరే మమ్మల్ని ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలి, ఈ పొలిటికల్ వైపు వెళ్ళకూడదని మమ్మల్ని ఈ ఎడ్యుకేషన్ వైపే ఉంచారు. ఓకే. మేనమామ గారు ఎందుకు పెట్టారో తెలియదు, డాక్టర్ అని పెట్టారు కాబట్టి నా పేరు డాక్టర్ సార్థకం చేసుకోవడానికే నేను చదివాను. సో పేరు డాక్టరు, ప్రొఫెషనల్ డాక్టర్ అమ్మ. ఓకే సార్. మీరు డాక్టర్ అవ్వడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్? డాక్టర్ అయిన తర్వాత మీ అనుభవాలు ఏంటి సార్? యాక్చువల్గా డాక్టర్ అవ్వడానికి పేరు డాక్టర్ అని పెట్టడంతో ఎలాగైనా సరే డాక్టర్ సాధించాలనే ఈ వృత్తిలోకి వచ్చాను. సూపర్ సార్. అన్ని ప్రొఫెషన్స్లోకి ఫస్ట్ గురుభ్యో నమః, టీచర్ అనేవాడు గురుదేవుడు. ఆయన తర్వాత అత్యధికంగా గౌరవించబడ్డ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే, చేతులెత్తి నమస్కారం చేసే ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే డాక్టర్ ప్రొఫెషన్, వైద్య ప్రొఫెషన్. ఈ వైద్య ప్రొఫెషన్లోనే మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, కానీ మనం మంచినే తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా నాణ్యానికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే ఉంటుంది. సో వైద్య వృత్తిలోని సాటిస్ఫాక్షన్ ఉంచినట్టు ఇంకే వృత్తిలోని రాదండి. ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టగలిగే అవకాశం ఉన్న ఏకైక వృత్తి వైద్య వృత్తి. ఎస్ సార్, సూపర్ సార్. మీ అనుభవాలు సార్ దీంట్లో? నేను 2001 నుంచి ఈ వైద్య రంగంలో ఉన్నాను. నా కంప్లీట్ అయిన కోర్సు తర్వాత MD/EMS పూణేలో చేసి వచ్చాను. మేము బేసిక్గా అన్ని క్రిటికల్ కేరు, ఎమర్జెన్సీస్ చేసి, ఫస్ట్ ఎయిడ్ చేసి, స్టెబిలైజ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి కేసుల్ని నేను పంపించేస్తూ ఉంటాము. మెయిన్ ఇనిషియల్ ట్రీట్మెంట్ అంతా కూడా చేసి పేషెంట్ ముందు సేవ్ చేసి. సూపర్ సూపర్ సార్. సార్ ఇప్పుడు పూర్వీకులు చూస్తే 50+ 60+లోనే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న ఏజ్లోనే అందరికీ వచ్చేస్తుంది కదా సార్. దానికి రీజన్ ఏంటంటే సార్? చాలా మంచి క్వశ్చన్ వేసేవారము. పూర్వం అసలు మా చిన్నతనంలో కూడాను ఈ డయాబెటీస్ అనే వ్యాధి చాలా తక్కువ మంది, అంటే రిచ్ మ్యాన్ డిసీజ్ అనేవారు. అంటే బాగా ధనవంతులు ఉండే, అంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్, కదలకుంటా ఏసీ రూమ్లో కూర్చొని శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉండే వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు కాయ కష్టం చేసుకుంటున్న వాళ్ళకి, ఈవెన్ బెగ్గర్స్, ఐ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ బెగ్గర్స్ ఉన్నారు, అలాగే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వస్తుంది. దీని అంతటికీ కారణము మన జీవన శైలిలో మార్పులమ్మ. మనకి మన పురాణాల ఇతిహాసాలన్నీ కూడాను చాలా చక్కగా వివరించబడి ఉన్నాయి. సంధ్యా వందనం అయిపోయిన తర్వాత ఆహారాన్ని తీసుకోకుంటూ ఉండాలి. మోగజీవులు, జంతువులు అవి చూడండి, మీకు చీకటి పడగానే అవి వాటి యొక్క గమ్యస్థానాలకు వెళ్ళిపోయే పక్షులు అవి వాటి ఉండి ఇంకా ఆహారం తీసుకోవు. మళ్ళీ సూర్యోదయం అయ్యాకే ఆహారం తీసుకుంటాయి. ఎలాగైతే ఒక పొద్దుతిరుగుడు పువ్వు సూర్యరశ్మితో పాటు మూమెంట్ తిరుగుతుంటుందో, మన బాడీలో కూడాను ఆ భగవంతుడు బయలాజికల్ కీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది మనకి సూర్యరశ్మితో పాటు అవి మన యొక్క లోపల ఉన్న కణాలు, ఈ గ్రంథులు అన్నీ కూడాను ఆ సూర్యరశ్మి దీన్ని బట్టి ఉత్తేజమయ్యి రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకనే
ఈ సమయం దాటిన తర్వాత ఆహారాన్ని మితంగా తింటే ఏ Okay, రోగాలు ఉండవు. కానీ ఈ రోజున్న మన జీవన శైలిలో ఈ ఎలక్ట్రానిక్ మీడియాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనము రాత్రులు 1 గంట 12 వరకు కూడా తినడం లేదు. ఇర్రెగ్యులర్ డైటింగ్, ఎక్కువైపోతుంది కదా సార్. ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాము, Yes, ఇర్రెగ్యులర్ sir. డైట్ తింటున్నాము. జీవన శైలిలోని చాలా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంటే టెక్నాలజీ మనిషిని ఎంత ముందుకు తీసుకొని వెళ్తుందో ఆరోగ్యపరంగా ఈ టెక్నాలజీ అంత కృంగదీస్తుంది. Okay. చాలా మంది ఎడిక్ట్ అయిపోయి నిద్రపోకుండా ఈ టీవీలు చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని, నిద్రపోవాల్సిన శరీరానికి రెస్ట్ ఇవ్వాల్సిన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అది కాకుండా జీవన స్థితిగతులు మారాయి, జీవన ప్రమాణాలు పెరిగిపోయేవి, అవన్నీ సొఫిస్టికేషన్ ఇవి కావాలని కోరుకుంటున్నాము. దాని మూలంగా ఏమవుతుందంటే మనిషి డబ్బు చుట్టూ పరిగెడుతున్నాడు. సమయాన్ని, ప్రతి సమయాన్ని కూడాను టెన్షన్గా బతుకుతున్నారు. ఏ ఒక్క మనిషి కూడాను హ్యాపీగా లేడు. పూర్వకాలంలోని చక్కగా 6 గంటలు 7 గంటలు అయ్యేటప్పటికి అప్పుడు ఈ లైట్లు లేవు కాబట్టి, దీప బుడ్డీలు ఉండేవి కాబట్టి పడుకుని పోయేవాడు. ఉదయాన్న ఎక్కువ 3:30-4కి లేచి కాలకృత్యాలు తీసుకొని సూర్యుడి యొక్క గమనంతో పాటు మనిషి ప్రయాణించేవాడు. ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ లైట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సూర్యగమనంతో సంబంధం లేని జీవితాలు గడుపుతున్నాము. మెయిన్ ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు అతి పెద్ద సమస్యతో బాధపడుతుంది. అది చాలా సింపుల్గా తీసుకుంటున్నాయి గవర్నమెంట్స్ కానీ పబ్లిక్ కానీ. అవేంటంటే మనందరం ఈవెన్ మీ ఆల్సో విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నాం. ADEKR ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, BCR వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. BC మనకు సమృద్ధిగానే దొరుకుతుంది, మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి. వేరే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనం లేవు. ఎందుకంటే ఇప్పుడు విటమిన్ ADEK అనేది మన బాడీలో, శరీరంలోకి రావాలంటే ఫ్యాట్ ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాట్. సాచురేటెడ్ ఫ్యాటే అది అబ్జర్వ్ చేస్తుంది. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్ అవసరం కదని హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అయితే మంచిది, కానీ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉన్న ఫ్యాటీ ఐటమ్స్ తీసుకోకూడదు. ఈ హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఫెర్మెంటేషన్ అయినా వెన్నలో దొరుకుతుంది. అంటే మజ్జిగ చిలికించి వెన్న చేసుకుని ఆ వెన్నలో అవన్నీ మనం తినడం మానేసాం. అలాగే సీసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె. పూర్వకాలం మన వంటకాలన్నీ కూడా నువ్వుల నూనెలోని, ఈవెన్ ఆవకాయలు అవి కూడా నువ్వుల నూనెతో చేసాం. సో అవి తిన్న రోజుల్లోని మానవుడు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. మా చిన్నతనంలో మేము చూడలేదు. ఈరోజు యంగర్ జనరేషన్ 20 years 17 years 15 years డయాబెటీస్ వస్తుంది. కారణం ఏంటి అంటే విటమిన్ A డెఫిషియన్సీ వలన అందరికీ కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి, ఈ చూపు మందగిస్తుంది. అలాగే అలా సెల్ ఫోన్లు అలా చూసుకుని ఉండడం వల్ల కూడా ఐ బ్లింకింగ్ అవ్వకపోవడం వల్ల కూడాను ఈ సమస్యలు వస్తున్నాయి. అది చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు, కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు తప్పితే మీరు స్కూల్కి వెళ్ళి చూడండి, స్కూల్ పిల్లల్లో అవుట్ ఆఫ్ 100 90 members దే ఆర్ వేరింగ్ గ్లాసెస్. అలాగే విటమిన్ E డెఫిషియన్సీ, విటమిన్ E ఇస్ వెరీ ఎసెన్షియల్, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేస్తుంది, మన బాడీలో టాక్సిటీని తగ్గించేది. మనం అది తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఎవరికి స్కాన్ చేసి చూసినా ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇంతకుముందు ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఉండేది, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఈజ్ వెరీ కామన్ అయిపోయింది. అదేంటంటే నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదు అయినా నాకు ఫ్యాటీ లివర్ ఉంది ఏంటని అడుగుతున్నాను. కారణం ఏంటంటే విటమిన్ E డెఫిషియన్సీ. అలాగే విటమిన్ K డెఫిషియన్సీ వల్ల బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తున్నాయి. యంగర్ ఇండివిజువల్ లో కూడా పెరాలసిస్, స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ లోని. అలాగే లేడీస్ లోని ఈ మెన్స్ట్రల్ సైకిల్ హెవీ బ్లీడ్ అయిపోవడం. అలాగే విటమిన్ E డెఫిషియన్సీ వల్ల లేడీస్ ఈ స్టెరిలైట్ ప్రాబ్లం, అంటే కన్సీవ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంతమంది అవ్వలేకపోతున్నారు. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ వెరీ ఎసెన్షియల్ విటమిన్ ఈజ్ విటమిన్ D. ఇది మన సూర్యరశ్మిలో సమృద్ధిగా దొరుకుతుంది. అయితే ఒక్క సూర్యరశ్మిలోంచి వచ్చేసేది పూర్తిగా అబ్జర్వ్ అవ్వదు, దానికి కూడా ఫ్యాట్ అవసరం. ఆ ఫ్యాట్ మనం తినడం లేదు ఈ రోజుల్లో. ఆ తినకపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే విటమిన్ D ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్సులిన్ యాక్టివేషన్. అంటే విటమిన్ D, అందుకనే చెప్తున్నాను సూర్య గమనానికి మన బాడీకి సంబంధం ఏంటి అంటే సూర్యుడు రశ్మి మన బాడీ మీద పడితే విటమిన్ D కోల్ కాల్సిఫెరాల్ అంట, అది ఎప్పుడైతే మన బాడీకి దాంట్లో ఉండేది టచ్ అవుతుందో మన బాడీలో ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ అని ఉంటాయి. కాల్షియం వల్ల అది ఉత్పత్తి, కాల్షియం ఇంటేక్ వల్ల అది రిలీజ్ అవుతుంది ఏంటి ఇన్సులిన్.
బీటా సెల్స్ అనేవి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి మన బాడీ మీద పడుతుందో కాల్షియం మన బాడీలోని కాల్షియం అబ్జార్ప్షన్ అయ్యి లోపలికి ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తారు. ఆ ఇన్సులిన్ ఈజ్ ఏ వెహికల్. అంటే మనం తిన్న ఆహారంలోని ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్ని రక్తం నుంచి కణాల్లోకి చొప్పించడానికి ఆ ఇన్సులిన్ అనే వాహకం అవసరం. అది మనం లేదు. మనం ఇప్పుడు రాత్రులు మనం 10:30-11 తింటే మనం తిన్న ఆహారంలో ఉన్న ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని బ్లడ్ లోనే ఉండిపోతున్నాయి, సెల్స్ లోకి వెళ్ళడం లేదు. సో బ్లడ్ షుగర్స్ లెవెల్స్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ యొక్క యాక్టివిటీ ఇప్పుడు మనకి అవసరమైనప్పుడు జోబులో ఆకలి వేస్తుందమ్మా, నాకు 10 రూపాయలు ఆ జోబులో డబ్బులు ఉంది అనుకుని వెంటనే నేను ఏదో కొని తింటే ఆకలి తీరుతుంది. నేను ఆకలి వేసినప్పుడు డబ్బులు లేవు, నేను ఏదో మంచినీళ్ళు తాగేసి కడుపు నింపుకున్నాను. తర్వాత 10 రూపాయలు వస్తే కడుపు నిండిపోయిన తర్వాత ఆ 10 రూపాయలు నేను కొనుక్కొని తినగలనా? ఆ 10 రూపాయలు ఉపయోగం ఉండదు నాకు. సో ఇన్సులిన్ కూడా రిలీజ్ అయినప్పుడే మనం తిన్నప్పుడు ఆహారం ఇన్సులిన్ రిలీజ్ అయితే ఆ ఇన్సులిన్ ఆ మాలిక్యూల్స్ ని తీసుకుని వెళ్తుంది. మనం వాటిని ఇన్సులిన్ యాక్టివిటీ తగ్గిస్తే బాడీకి అప్పుడు ఏమవుతుంది, వీడికి నా యాక్షన్ అవసరం లేదని చెప్పి అది స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ రోజుల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ poverty or richness, people are getting diabetes. మెయిన్ కారణం విటమిన్ డి డెఫిషియన్సీ. కానీ దీని అసలు నాకు చేసిన డెఫిషియన్సీ ఉంటుంది, మీకు చేసిన ఉంటుంది, ఎవ్రీబడి. అంటే విటమిన్ డి తక్కువ అయితే ఒక బోన్ మెత్తదనం వస్తుందనే ఆలోచనతో ఉంటున్నారు తప్పితే విటమిన్ డి తక్కువ అయిపోవడం వల్ల కాల్షియం ఇంటేక్ తగ్గిపోతుంది. కాల్షియం ఇంటేక్ తగ్గడం వల్ల బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయడం లేదు, ఇన్సులిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఈ ఏడిఈకే విటమిన్స్ అనేవి చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ బాడీ. వాట్ వీఆర్ డిప్రైవింగ్ రైట్ నౌ. ఇవి మనం నివారించుకోవాలి అంటే అన్నం ఔషధంలా తినాలి 40 years దాటిన తర్వాత. అప్పుడు మన ఔషధం జోలికి మనం వెళ్ళం. దీని చెప్తున్న ఇవి కావమ్మా, ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంలో మన హైందవ ధర్మం నుంచి వచ్చిన ఆల్రెడీ బుక్స్ లో నిక్షిప్తమై ఉన్నది. మనం వాటిని మన పూర్వీకులు ఇచ్చారు, మనం ఉపయోగించుకోవడం లేదు. మనం అందుకన్నా అడ్వాన్స్ అయిపోయామని అనుకుంటాం, కానీ మనకన్నా మన పూర్వీకులు ఇంకా సూపర్ టెక్నాలజీ వాడేశారు. మనం ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్ అని మనం అనుకుంటున్నాము, వాళ్ళు ప్రసృష్టి చేసే వాళ్ళు అంతరించిపోయారు. మనం ఇంకా ఆ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. సో మనం ఏంటంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. ఈ తేలికపాటి ఫ్యాట్స్ ఉన్నవి, వెన్న, మజ్జిగ చిలికి తీసుకున్న వెన్న, ఫెర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు మనకి రైస్ పాలిష్ చేసి వచ్చేస్తాయి, సో వాటిలో విటమిన్స్ తగ్గిపోతుంది. దాంట్లో ఫెర్మెంటెడ్ అంటే మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ వాళ్ళు పర్మిట్ చేసిన మోతాదుల్లోని ఈ విటమిన్స్ని వాటిని మిక్స్ చేసి వాటిని ఇస్తే, అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడాను గుర్తించారు, ఫెర్మెంటెడ్ రైస్ని మేము మధ్యాహ్న భోజన పథకంలో సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ గుడ్ సైన్స్. నిజంగానే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో బాగా డిప్రైవ్డ్గా ఉన్నాయి న్యూట్రిషన్స్. ఈ మినరల్స్ వీటన్నిటిని మిక్స్ చేసిన రైస్ని ఇస్తామంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ది థింగ్, డెఫినెట్గా మళ్ళీ జనరేషను ఈ సైక్లిక్ ఫినామినాలో మనం ఏదో అడ్వాన్స్ అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ అగైన్ వీ విల్ గో బ్యాక్ టు ఇప్పుడు యోగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అలా ప్రతిదీ ఇంప్రూవ్ అవుతుంది. మనం కూడా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మనం నోరు లేని ఆ మోగజీవులు చూసైనా మనం నేర్చుకోవాలి. సో ఈవినింగ్స్ ఎంత మితంగా తింటే అంత మంచిది. సన్ మూమెంట్ తోటే తిన్నా. అందుకనే హెవీ బ్రేక్ఫాస్ట్, మోడరేట్ లంచ్, లెస్ డిన్నర్ అన్నారు. ఆ సేయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అది తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలకే స్ట్రెస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కదా సార్, దానికి రీజన్ ఏంటంటారు? ఇది మరో చక్కటి క్వశ్చన్ వేశారు మీరు. ఇది చాలా లాంగ్ డిబేట్ ఉంటుంది. దీనికి రీజన్ ఏమిటి అంటే, మెయిన్ ఇప్పుడు పుట్టిన 3వ నెల పిల్లడి నుంచి పిల్లది ఎవరైనా సరే, మనకున్న ఈ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ దీంట్లో ఉండడంతో వాళ్ళు ఆ పిల్లల్ని కేర్ చేయలేక సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. వాటికి వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి వాటిలోని అన్ని రకాల కంటెంట్స్ని కూడా వీళ్ళు చూస్తారు. ఈవెన్ దో ఇట్స్ కార్టూన్లో కూడాను ఈ కొట్లాట్లు ఇవి చూస్తున్నారు, వాటిని వీళ్ళు తీసేసుకుంటున్నారు. సో బ్రెయిన్ ఈజ్ ట్యూనింగ్
అయిపోతుంది. సో దానివల్ల వీళ్ళు క్షణికావేశాలకి లోన్ అవుతున్నారు. అలాగే కాంపిటేటివ్ ఎరాలో ఉన్నాం మనం. మన పిల్లలకి మనం చెప్పవలసింది మానేసి ఇదిగో పక్కనోడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఇదిగో వాడి పిల్లోడు కలెక్టర్ అయ్యాడు, ఈ పిల్లోడు డాక్టర్ అయ్యాడు, ఈ కంపారిజన్ చేసేటప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా డిప్రెషన్ లోన్ అవుతారు. నేను అంత అచీవ్ అవ్వలేకపోతున్నానేమో, నేను మా పేరెంట్స్కి వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వడం లేకపోతున్నామేమో అని. సో ఇట్ ఈస్ ది కంప్లీట్ మిస్టేక్ ఆఫ్ అవర్ parentalhood, not childhood. So we are spoiling our children's life and health. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి డయాబెటీస్ కానీ బీపీ కానీ వచ్చేసింది అనుకోండి సార్, మనం ఎన్ని రోజుకి ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, దానికి ఎలాగ మెడిసిన్స్ అవి ఎలా తీసుకోవాలి అన్నది చెప్పండి. యూజువల్గా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్స్, దీస్ టూ ఆర్ నాట్ ఏ డిసీజెస్. ఓకే. ఇవి ప్రతి ఒక్కరికి బాడీలోని బీపీ అంటే ఒక యావరేజ్ రీడింగ్ మనుషులకు ఉంటుంది 120/80. ఇది వేరియస్ ఫ్రమ్ ఏజ్. ఇప్పుడు యూరోపియన్ మన కంట్రీలోని 130, 140 వస్తేనే బీపీ ఉందని టాబ్లెట్స్ వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీ 160 ఈజ్ ఆల్సో నార్మల్ అని చెప్తారు. మేము చదువుకున్న రోజుల్లో సేయింగ్ ఏంటంటే 120+ యువర్ ఏజ్ నార్మల్ అని చెప్పాము. సో టైం టు టైం ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడు ఒక విషయం మీద రీసెర్చ్ చేసి పాజిటివ్ చెప్తే ఇంకోటి దాని మీద రీసెర్చ్ చేసి నెగిటివ్ చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్ లైక్ ఫీవర్ లేదంటే మలేరియా, టైఫాయిడ్ లాంటివి కావు. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. బీపీ అందరికీ 120 ఉంటుంది. అది ఎక్కువ అవడం తక్కువ అవడం సో మెనీ ఫ్యాక్టర్స్. రక్తనాళాలు గట్టి పడిపోవడం ఉంటుంది, నేరో అయిపోవడం ఉంటుంది, లేదంటే క్రొవ్వులు పేరుకుపోవడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం మనం తెచ్చుకోకూడదు. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ హెల్దీ మైండ్ విత్ హెల్దీ అట్మాస్ఫియర్, వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఏ డాక్టర్? అండ్ బీపీని ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఇంట్లోని మానిటర్ చేసుకోవడం, సోషల్ మీడియాలోని వాటిని కంపేర్ చేసుకోవడం అలాంటివి చేయకూడదు. అంటిల్ అన్లెస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కన్సల్ట్ నియర్ బై డాక్టర్ అండ్ టేక్ డాక్టర్స్ అడ్వైస్. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలి. అండ్ డయాబెటీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ యాక్షన్, డెఫిషియన్సీ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. దీంట్లో 3 రకాలు ఉంటాయి డయాబెటీస్: type 1, type 2 and pregnancy induced diabetes. Type 1 means the production itself problem, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు వాళ్ళకి. సో దే డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ ఇన్సులిన్ తీసుకోవాలి రెగ్యులర్, అట్లీస్ట్ మంత్లీ వన్స్ డాక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఒకరిని పెట్టుకొని ఫాలో అవ్వాలి. టైప్ 2 అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ దాని యాక్షన్ తగ్గిపోతుంది. ఇంత ముందు చెప్పాను కదా, మనం ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వీటి వల్ల యాక్షన్ తగ్గిపోతుంది. సో వాటిని పెంచుకునే మందులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ ఒక సేయింగ్ ఏంటంటే డయాబెటీస్ వచ్చింది కాబట్టి వీళ్ళు స్వీట్స్ తినకూడదు అంటారు. అది తప్పు. అది ఇట్స్ క్యాలరీ మేనేజ్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఏ స్వీట్, ఆ స్వీట్ తిన్న రోజున మీరు రెగ్యులర్ ఒక కప్ అన్నం తింటారు అనుకోండి, హాఫ్ కప్ అన్నం తిని హాఫ్ కప్ స్వీట్ మిగిలింది స్వీట్ తినండి. అలా యూ మెయింటైన్. అంతేగాని ఓన్లీ స్వీట్లు తినేస్తావు, స్వీట్లు తింటూ అన్నం తినేసి అన్ని కంట్రోల్ లేకుండా ఉంటే డయాబెటీస్ ఎక్కువైపోతుంది. అంతేగాని స్వీట్లు ఒక్కటే తింటే డయాబెటీస్ వచ్చేస్తుంది అనేది అది. అలాగే ఫ్రూట్స్ తింటే డయాబెటీస్, ఫ్రూట్స్ లో ఉండేది ఫ్రుక్టోజ్. ఫ్రుక్టోజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బాడీకి. సో ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ లోని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఏంటి చూసుకొని, ఇప్పుడు మ్యాంగో ఉంది వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, బనానా ఉంది. సో అది తిన్న రోజున ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఏ బనానా, ఆ వారా కాస్త మీరు ఫుడ్ తగ్గించుకోవాలి. అందులోని మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, తెలుగు రాష్ట్రాలు తీసుకున్నాం అనుకోండి, డయాబెటీస్ అనగానే సో షుగర్ వ్యాధి కాబట్టి తీయదనం కాబట్టి చేదు తీసుకుంటారు. అన్ని మెంతుగుండలు తినేయడము, కాకరకాయ రసాలు తాగడము, అలాగే చపాతీలు, పుల్కాలు, అంబలు తాగడం చేస్తారు. ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, రిచ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు అలాగైతే వీట్ తింటే తగ్గిపోయేటట్టు అయితే నార్త్ ఇండియన్స్ మరి రోటీ తింటారు, వాళ్ళకి. సో ఇవి కామన్ సెన్స్ కొంత మనం ఉపయోగించుకోవాలి పేషెంట్ కూడాను. అండ్ మనకు మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మన పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి వాటిలో ఉన్న ఎసెన్స్ మనం తీసుకోవాలి. హిందూ సాంప్రదాయం ధర్మాల్ని పాటించాలి. ఇప్పుడు యూరిన్ లో కూడా షుగర్ ఉంటుంది, బ్లడ్ షుగర్ అంటున్నారు కదా సార్, ఇందులో ఏది మోస్ట్ డేంజరస్ అంటారు? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. షుగర్ విల్ అంటే
షుగర్ పేషెంట్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, ఇప్పుడు మనం ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము, ఒక వెహికల్ తీసుకుని వెళ్ళి మీరు సముద్రం ఒడ్డు పెట్టారనుకోండి, రస్ట్ పట్టేస్తారు ఆ తేమకి అంతంలో. ఆ ఉప్పు ఇలా పెరిగిపోయినట్టు మీకు వైట్గా ప్యాచెస్ అయిపోతాయి. మీరు వెహికల్ కార్ కానీ ఏదైనా పెట్టి చూడండి, ఒక 15-20 రోజులు కదులుకుంటుంది. అలాగే మన బాడీలోని బ్లడ్లో షుగర్ ఎక్కువ అయిపోతే ఈ షుగర్ వెళ్ళి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది నెర్వ్ షీట్స్ మీద, బ్లడ్ వెజల్స్ లోని, ఆర్గాన్స్ మీద. ఇట్ విల్ డ్యామేజెస్ ది ఆర్గాన్స్. ఎప్పుడైతే ఈ కిడ్నీలో పెరిగిపోయి కిడ్నీ డ్యామేజ్ మొదలవుతుందో ప్రోటీన్స్ పోవడం మొదలవుతుంది, షుగర్ పోవడం మొదలవుతుంది. కొన్ని డ్రగ్స్ ఎక్సెస్ అయిపోయిన షుగర్, మనం ఇప్పుడు షుగర్ కంట్రోల్ వాడే డ్రగ్స్ లో కొన్ని డ్రగ్స్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయడానికి చేస్తుంది. అలాగే ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఈవెన్ నాన్ డయాబెటిక్ లో కూడా అడపదడప పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే ఏదో స్వీట్ గా ఒక జ్యూస్ ఏదో తాగి ఇమీడియట్ గా యూరిన్స్కి వెళ్ళారనుకోండి, రావచ్చు. సో యూరిన్ షుగర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్. బ్లడ్ షుగర్ చూసుకుంటాం, యూరిన్ లో క్యూటన్ బాడీస్ అనేది చూస్తాం. ఎప్పుడైతే డయాబెటిక్ పీపుల్ ఏమి తినకుండా ఫాస్టింగ్ ఉంటారో అప్పుడు బాడీ ఏంటంటే డిమాండ్, ఇప్పుడు సెల్ డిమాండ్ నుండి మనం ఫ్యాట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ షుగర్. అలా అవ్వకూడదు. అలాగైతే కీటోన్ బాడీస్ అని ఎస్టిక్ యాసిడ్ అని ఉంటాయి, అవి రిలీజ్ అయిపోతాయి. దే ఆర్ వెరీ డేంజరస్ టు హార్ట్. అంతేగాని యూరిన్ షుగర్ బట్టి మనకి వేరే ఇది వేరే అనేది కరెక్ట్. ఇవన్నీ కొంత అపోహలు. సో కొన్ని ప్రికాషన్స్ చెప్తారా? అంటే మనం ఇవన్నీ రాకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచే మనం ఏ ఫుడ్, అదే ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఇవి కొన్ని చెప్తారా సార్? ఇది పుస్తకాల్లో అన్నిటికీ చిన్నపిల్లల నుంచి ఉంటుందండి. బ్యాలెన్స్డ్ డైట్, మోడరేట్ కార్బోహైడ్రేట్స్ అండ్ మోడరేట్ ఫ్యాట్, ఫైబర్స్ అండ్ మోడరేట్ ప్రోటీన్స్ మిక్స్డ్గా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే, అలాగని ఫైబర్ ఎక్కువ తీసుకున్నా ప్రమాదం. ఏదైనా అతిగా మంచినీళ్ళు బాగున్నాయి కానీ తాగినా ప్రమాదమే. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. పిల్లలకి ఎర్లీ బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది ఉన్నాయి. మనం అవన్నీ మర్చిపోతున్నాం, మన పిల్లలకి తెలియడం లేదు. మన పేరెంట్స్గా మనమే పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఎర్లీగా బెడ్ మనం బట్టే పిల్లలు. సో మనం ఎర్లీగా పడుకుంటే పేరెంట్స్ పిల్లలు కూడా పడుకుంటారు. సో మన లైఫ్ స్టైల్ మార్చాలి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఇప్పుడు మనం వెంకట్ గారు సార్, డాక్టర్ వెంకట్ గారు మనకి చాలా తెలియలేని విషయాలు కూడా మనతో షేర్ చేశారు. నిజంగా ఆయన చెప్పింది నాకు కూడా చాలా ఉపయోగపడింది. సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే మనం గుడ్ హెల్త్ న్యూ సెంట్రల్ హాస్పిటల్కి రండి. సీతమ్మధారాలో 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఉందండి. నెక్స్ట్ ఆయన చెప్పిన ప్రికాషన్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా మన సార్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.